హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళైతే మనకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఎటువంటి ఏజ్ పీపుల్ అయినా సరే మనకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మనకైతే చక్కగా ఇంటి నుంచి పార్ట్ టైంగా కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. మీరు గనక ఈ జాబ్స్‌లో అయితే ఇంట్రెస్ట్ గనక ఉన్నట్లయితే ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, హౌస్ వైఫ్స్ ఆర్ రిటైర్డ్, సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ప్రొఫెషనల్స్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్‌గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంటికాడ వర్క్ చేస్తూ అంటే హోమ్ మేకర్‌గా, హౌస్ వైఫ్‌గా ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో సాలరీడ్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్నా సరే ఆర్ మీకేదైనా జాబ్ ఉన్నా సరే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రొఫెషనల్స్ మీరు ఇంకా ఏదైనా ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో ఉన్నా, మీరు లేకపోతే మీరు ఎటువంటి వర్క్ చేసినా కూడా మీరైతే ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చనమాట. మనకైతే వీళ్ళందరూ అయితే జాయిన్ అవ్వచ్చు. మీరైతే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని చెప్పేసి మీరైతే హెచ్‌డీఎఫ్‌సీ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అయితే వర్క్ చేయాల్సుంటుంది. మనకిక్కడ మనకి దీనికి ఫీజిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకిక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి మీరైతే ఎటువంటి ఇన్స్యూరెన్స్ అనేది మీరు పాలిసీ అనేది చేపిచ్చినా మీకైతే కమిషన్స్ అయితే రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. మీకు చక్కగా మీకు పార్ట్ టైమ్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కొత్త కొత్త ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో మనకి కొత్త కొత్త కస్టమర్స్ అండ్ టార్గెట్స్‌కి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. మీ కెరియర్‌లో అయితే ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తర్వాత మేక్ యాన్ ఇంపాక్ట్ మీకైతే గ్రేట్ ఆపర్చునిటీస్ టు మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అదర్స్ బై హెల్పింగ్ దెమ్ చూస్. అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్స్ గాని అలాంటివి జరిగినా వాళ్ళకైతే మీరు గనుక ఇన్స్యూరెన్స్ పాలిసీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళతో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీపిచ్చినట్లయితే వాళ్ళకైతే హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్స్ అనేవి సేఫ్ అండ్ సెక్యూర్ అయితే చేయగలుగుతారు. అండ్ ఆల్సో గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్డ్. మీరైతే ఫైనాన్షియల్‌గా అయితే కమిషన్స్ అనేవి ఎర్న్ చేసుకుంటూ అండ్ మీ గ్రోత్ అండ్ సక్సెస్ కూడా అయితే రీచ్ అవ్వగలుగుతారు. అండ్ ఆల్సో రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ మీరు గనుక ఈ ఫీల్డ్‌లో అయితే మంచిగా పెర్ఫార్మ్ చేసినట్లయితే మీకు రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. అండ్ ఆల్సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా అయితే మీకైతే ఉండడం జరుగుతాయి. అండ్ ఆల్సో మీకు ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ ట్రైనింగ్ ద్వారా ట్రైనీస్ ద్వారా అయితే మీకైతే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో రిలేషన్‌షిప్ మేనేజర్ ద్వారా అయితే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రిలేషన్‌షిప్ మేనేజర్ అయితే మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఈ సర్వీస్ సపోర్ట్ కూడా రిలేషన్‌షిప్ మేనేజర్‌లైతే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దీంట్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకిక్కడ ఫస్ట్ అనేది అప్లికేషన్. ఇదైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. తర్వాత ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు అయితే ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది లాస్ట్‌కి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్‌లో గనుక మీకు క్వాలిఫై అయినట్లయితే మీరైతే సర్టిఫైడ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పార్ట్నర్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకైతే డైరెక్ట్ అపాయింట్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. మీకెక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీరైతే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌ని అయితే మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌కి అయితే అపాయింట్ అనేది చేయబడతారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వాళ్ళైతే మీకైతే లైఫ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్‌కైతే సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీరిక్కడ అప్లై ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి జాయిన్ అస్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. స్టార్టింగ్‌లోనే ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసిన తర్వాత మీరైతే అక్కడ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌కైతే మనకి ఆహ్, లొకేషన్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలుగు స్టేట్స్ వాళ్ళు మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ కింద తెలంగాణ ఏరియాస్ కూడా ఆంధ్రప్రదేశ్‌లోవే వచ్చినట్టు అయితే మనకి చూపించడం జరిగింది. సో, మీరైతే ఏ ఫీల్డ్‌లో అయితే ఉన్నారో లొకేషన్ అయితే ఎంటర్ చేయండి. సో, సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.